ప్రదర్శనలో ఇది అస్సాం, దాంతో ముడిపడి ఉన్న విషయాలు ఉన్నాయి. వారికి అస్సాం సంస్కృతికి సంబంధించిన వస్తువులను చూపిస్తారు, ఈ ప్రదర్శనలో కనిపిస్తారు. కాబట్టి ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం పర్యటనలో మరియు గౌహతిలో ప్రధానమంత్రి ప్రారంభించారు. నేడు దేశంలో 9,62,00,000 మంది రైతులు ఉన్నారు. ఎన్నో కృషి నష్టమే జరిగారు. మీ దగ్గర ఎంత డబ్బు ఉంది? నేటి రోజు మరియు హైదరాబాద్ జిల్లాలోని పంచడం ఈ మధ్య కొత్త ఎన్ఆర్ఐ యొక్క రైతు ప్రధాని అభ్యర్థిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై నాకు నమ్మకం ఉంది. రైతు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది. సామర్థ్య ఆశీర్వాదానికి కృతజ్ఞతలు ఉంది. ఇక్కడ నుండి 95,000 కోట్ల రూపాయలు మూడో విడత 46,85,000 మందికి రైతులకు ఒక్కొక్క రైతు ఇందులో కేంద్రం 6,000 ఇస్తే మనం 14,000 ఇచ్చాం. 2 కలిపి 20,000 అయింది. అదే గడిచిన కాలంలో 7,000. అదే సమయంలో టెక్నాలజీని కాకుండా అన్ని విధాల రైతుని ఏ విధంగా ఆదుకోవాలో అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు పోతున్నాం అని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ మీరు ఒకసారి చూస్తే ఈరోజు రైతు అనేది నేను కూడా ఒక రైతు బిడ్డ, నేను కూడా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి రోజు స్థాయికి వచ్చాను. నేను ఎప్పుడు కూడా వ్యవసాయం మీద నాకు ఎక్కువ కమిట్మెంట్ ఉంటుంది. దానికి కారణం నేను కూడా రైతు బిడ్డని. నేను పుట్టిన ఈ కుటుంబాలు ఎవరు కూడా ఇబ్బందుల్లో ఉండకూడదనే ఉద్దేశంతోనే అనునిత్యం మీకు నేను అండగా ఉన్నానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లోని రైతుల చాలా ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చారు. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, ఏ విధంగా సరే మీకు న్యాయం చేయాలని పోలవరం ప్రాజెక్టు వస్తున్నా, పోలవరం ప్రాజెక్టు వచ్చే మునిపే పట్టసీమ పెట్టి